నమస్తే వెల్కమ్ టు 95 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రారంభం కామారెడ్డి కలెక్టరేట్ నుండి వర్చువల్ మోడ్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు హైదరాబాద్ సిటీ వార్షిక నేర నివేదికను వెల్లడించిన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ ఈ ఏడాది నేరాలు స్వల్పంగా పెరిగినట్లు చెబుతున్న గణాంకాలు యేసుక్రీస్తు కృప దయ వల్లే కరోనా తగ్గిందన్న డిఎస్ శ్రీనివాసరావు లేదంటే భారతదేశం మనుగడ సాధించేది కాదన్న వాక్యాలపై తీవ్ర దుమారం కాంగ్రెస్ అధిష్టానంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ హాట్ కామెంట్స్ ఇన్ఛార్జీలు ఏం చెబితే అధిష్టానం అదే నమ్ముతుందని శాఖ కామారెడ్డి కలెక్టరేట్ నుండి వర్చువల్ మోడ్ లో రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ ఆర్థిక వైద్యారోగ్య మంత్రి హరీష్ రావు ప్రారంభించారు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ వైద్యాధికారులు పాల్గొన్నారు కానీ కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం మాత్రం పన్నులు ఎక్కువ వేస్తా ఉంది పన్నులు వేసుడు బీజేపీ వాళ్ళ వంతు పనులు చేసుడు బీఆర్ఎస్ వాళ్ళ వంతు అయిపోయింది ఇవాళ ఎన్ని పనులు మీరు ఆలోచించండి ఆడబిడ్డల కోసం మన రాష్ట్రంలో ఉండే మహిళల కోసం ముఖ్యమంత్రి గారు ఎన్ని పనులు చేసిండ్రో ఒక్కసారి నేను మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తా పొద్దున్న లేవగానే మంచినీళ్ళ కోసం అక్కా చెల్లెలు ఇబ్బంది పడేవాళ్ళు ఇవాళ ఈ రాష్ట్రంలో ఏ చెల్లె కానీ ఏ అక్క కానీ బిందె పట్టుకొని రోడ్డు మీదకి వస్తుందా ప్రతి ఇంటికి నల్లా పెట్టి స్వచ్ఛమైన శుద్ధి చేసిన త్రాగునీరు ఇచ్చి మా అక్కా చెల్లెల కష్టాలు తీర్చిన నాయకుడు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అంతటితోనే అయిందా మంచినీళ్ళ కష్టాలు తీరినాయి బీడీలు చేసే అక్కా చెల్లెళ్ళు ఒంటరి మహిళలు భర్త వదిలిపెడితే కూడా వాళ్ళు అటు తల్లిదండ్రులు అన్నదమ్ములు చూడకపోయినా కేసీఆర్ గారు ఇలా బీడీ కార్మికులకు ఒంటరి మహిళలకు కూడా ఆసరా పెన్షన్ ఇచ్చి 10 కేజీల బియ్యం ఇచ్చి ఇవాళ వాళ్ళకు కూడా ఆసరగా నిలబడ్డాడు అలాంటి మహిళల కోసం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఇలా ఆడపిల్లలు బాగా చదువుకోవాలి అని వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో 1 కాదు 2 కాదు 551 గురుకులాలు మహిళల కోసం విద్యార్థినీల కోసం స్టార్ట్ చేసిండ్రు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా పెద్ద చదువులు చదవాలంటే మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు లేవని మన రాష్ట్రంలో 68 మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు పెట్టి ఆడపిల్లల్ని ఉన్నత విద్య కూడా చదివించిన నాయకుడు ఇలా మన ముఖ్యమంత్రి గారు ఇలా బిడ్డ పెళ్ళికి వస్తే తల్లిదండ్రులు బాధగా ఉంటారు భయంతో ఉంటారు బిడ్డ ఎదుగుతూ ఉంది ఖర్చులు అవుతాయి పెళ్ళి అని చెప్పి రూపాయి జమ చేస్తూ ఉంటారు ఇలా ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి కింద 1,116 రూపాయలు ఇస్తున్న ఒకే ఒక్క ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం బహుశా మీరు అందరు తీసుకొనే ఉంటారు 1,116 రూపాయలు కళ్యాణ లక్ష్మి కింద ఇచ్చిండు మరి ఇక పెళ్ళి అయిన తర్వాత బిడ్డ కడుపులో పడగానే అంగన్వాడీ సెంటర్లో పాలు కోడిగుడ్డుతో కడుపు నిండా అన్నం పెట్టిస్తున్నారు మరి అదొకటే సరిపోదని ఇవాళ కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ఇచ్చి ఆ తల్లి ఆరోగ్యంగా ఉండాలని ఇప్పుడు ఈ కిట్ అందించేటువంటి కార్యక్రమం స్టార్ట్ చేస్తూ ఉన్నాం ఇది కాకుండా న్యూట్రిషన్ కిట్ తోనే ఆగిపోయిందా గతేడాదితో పోల్చితే హైదరాబాద్ సిటీ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది నేరాలు స్వల్పంగా పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి మహిళలు చిన్నారులపై నేరాలు చాలా వరకు తగ్గాయని పోలీసులు పేర్కొంటున్నారు అయితే ఆర్థిక నేరాలు కిడ్నాప్లు హత్యాయత్నాలు మాత్రం పెరిగాయి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ సిటీ వార్షిక నేర నివేదికను పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ వెల్లడించారు నేర నియంత్రణలో పోలీసులు ప్రణాళిక సిబ్బంది బాగా పనిచేశారని ప్రశంసించారు हाय सर, ये बात सही है कि इस साल मर्डर्स का काउंट कम हुआ है हैदराबाद सिटी में, लेकिन लास्ट 2 मंथ्स में साउथ जोन में बहुत ज़्यादा इसका काउंट बढ़ा है। तो क्या इसकी वजह हैदराबाद फ्रेंडली पुलिसिंग है या फिर डिपार्टमेंट की तरफ से अनसोशल एलिमेंट से ज़्यादा फ्रेंडशिप हो गई? ये साउथ जोन डीसीपी चैतन्य, ऐसा कोई बात नहीं है, सख्ती से काम कर रहे हैं। अब थोड़े अफवाह तो लोग अभी राउडीज का भी देखिए काफ़ी टाइट किए हैं, तो चैतन्य इसको इसके बारे में बताएं। बहुत अच्छा बता सकते हो सॉरी रीच करते हैं स्पॉट पे। ठीक है, टोटल मर्डर्स इन साउथ जोन इस साल 18 हुआ जो पिछले साल और 2022 कंपैरिजन पे कम है। 2020 में 22 हुआ, 2021 पे 20 हुआ। नंबर ऑफ मर्डर्स कम हुआ और उसमें एक राउडी ऑफेंस था, राउडी मर्डर था। बाकी जितने भी मर्डर्स थे उसका
रीज़न जो है पर्सनल एंड जो पर्सनल रीजन्स की वजह से हुआ। और अब जो बोल रहे थे कि रिसेंटली हुआ, हाँ एक पिछले हफ्ते एक मर्डर भी हुआ था, बट ये जो नंबर आप देखेंगे ओवरऑल काउंट हैज़ बीन लेस, उसका भी रीज़न है क्योंकि तो राउडी ऑफेंसेस नहीं हो रहे हैं, उसका भी एक रीज़न है। सर का सुपरविजन पे नंबर ऑफ राउडी शीटर्स जो अननेसरी है, जो अच्छा लाइफ जी रहे हैं, उनको वहाँ से हटा दिया। 61 राउडी शीटर्स हैव बीन प्रूव्ड, ताकि हमारा जो कॉन्सेंट्रेशन है नंबर ऑफ राउडी शीटर्स में तो अच्छा से हो। और साथ साथ नाइट सडन सरप्राइज चेकिंग लोकल पुलिस और टास्क फोर्स के साथ सरप्राइज चेकिंग भी कर रहे हैं। और बाइंड ओवर्स 238 बाइंड ओवर्स किया था पिछले एक साल में। एंड डेली आप साउथ जोन के आप जानते हो, डेली रौडी शीटर हर पुलिस स्टेशन पे रौडी शीटर का काउंसलिंग हो रहा है। इससे కరోనా మహమ్మారి యేసుక్రీస్తు కృప వల్లే తగ్గిందని రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ గడల శ్రీనివాసరావు అన్నారు. మానవ జాతిని వణికించిన మహమ్మారి మనం చేసిన సేవల వల్ల తగ్గలేదని, కేవలం యేసుక్రీస్తు కృప దయ వల్లే తగ్గిందని చెప్పారు. ఆ యేసుక్రీస్తు కృపతోనే కరోనా తగ్గింది. ఆధునిక విద్య, వైద్య సంస్కృతిని మన దేశానికి, రాష్ట్రానికి తీసుకొచ్చింది. క్రైస్తవులే లేదంటే భారతదేశం ప్రపంచం దేశంలో మనుగడ సాధించేది కాదు. క్రైస్తవులతోనే దేశం అభివృద్ధి చెందింది అని కొత్తగూడెంలో జరిగిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో డిహెచ్ గడల శ్రీనివాసరావు చేసిన వాక్యాలపై తీవ్ర దుమారం రేగుతుంది. అంటే ఈరోజు నేను మీ బిడ్డగా, కొత్తగూడెం బిడ్డగా, కొత్తగూడెం క్రాంతి కుమార్ గారి నర్సింహంలో నేను పుట్టడం జరిగింది. ఇక్కడే పెరిగా చిన్నప్పుడు. తర్వాత నా చదువు రీత్యా అనుకోండి, ఉద్యోగ రీత్యా అనుకోండి, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అనేక ప్రాంతాల్లో చదువుకోవటం, తర్వాత వైద్య విద్యను అభ్యసించడానికి ఉస్మానియా మెడికల్ కాలేజ్ MBBS MD అక్కడే చేసేసి వైద్య వృత్తిలో గవర్నమెంట్లో జాబ్ వచ్చిన తర్వాత ఎక్కడ పోస్టింగ్ ఇస్తే అక్కడికి వెళ్ళి పనిచేస్తూ సుమారు గత 2.5 దశాబ్దాల పైగా నా వైద్య ఆరోగ్య శాఖలో ప్రజలకు సేవలు అందిస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జీలు ఏం చెబితే అధిష్టానం అదే నమ్ముతుందని వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోలేకపోతుందన్నారు. మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఇన్ఛార్జీల మీదే ఆధారపడటం వల్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా నష్టపోతుందంటూ కాంగ్రెస్ అధిష్టానంపై హాట్ కామెంట్స్ చేశారు. రాజ్యసభ సభ్యుడు సుభాష్ చంద్రబోస్ తాను రాజమండ్రిలో కలపడం సాధారణ విషయం, కానీ పార్టీ రాజకీయాల గురించి కూడా చర్చించామన్నారు. వైసీపీలో ఎక్కువగా నష్టపోతుంది ఎస్సీ సామాజిక వర్గమేనని, ఎస్సీలో కొంత గ్యాప్ ఉందని ఎంపీ బోస్ అంగీకరించారని తెలిపారు. ఆ దళితుల్లో ముఖ్యమంత్రి చేయకపోయినప్పుడు దళిత పిసిసి ప్రెసిడెంట్ని పెట్టి మరి ఫైట్ చేసి మరి కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావాల్సిన బాధ్యత రాష్ట్ర ఇన్ఛార్జ్. అది కూడా చేయలేకుండా వాళ్ళు బిహేవ్ చేశారు. ఇప్పుడు కూడా మరి పార్టీ మారి వచ్చిన రేవంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. రేవంత్ రెడ్డికి ఇవ్వడం తప్పని నేను అనట్లేదు, బట్ అందరినీ సమన్వయపరిచి నాయకత్వం అన్నది ఇస్తే ముందుకెళ్తారు. నా పర్మిషన్ లేకుండా నాకు ఇప్పుడు ఈ యొక్క రాష్ట్రంలో నన్ను ఒక క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ వేశాను. నాకు ఎంతో జూనియర్ అయినటువంటి పిసిసి ప్రెసిడెంట్ హయాంలో నేను ఎలా క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్ నేను చేయగలను? అలాగే తులసిరెడ్డి గారు నాకన్నా సీనియర్, ఆయన్ని ఈ యొక్క కమిటీ అంటే ఇంప్లిమెంటేషన్ కమిటీ ఇన్ఛార్జ్ కింద ఇస్తే ఆయన ఎలా చేయగలరు? అందుకనే ఆయన ఈ పిల్లల కమిటీ లాగా ఉంది కాబట్టి ఈ పిల్లల కమిటీలో నేను పని చేయలేని చెప్పాను. అంటే ఇన్ఛార్జెస్ ఎవరైతే, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇన్ఛార్జి ఉమాయన్ చాందీ గారు, ఆయన అనారోగ్యంగా ఉండడం వల్ల ఉన్న ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా కొంచెం డబ్బుకు ప్రలోభపడి తప్పుడు రికమెండేషన్స్ చేసి, ఆ తప్పుడు రికమెండేషన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్లో పుంజుకోబోతున్న కాంగ్రెస్ని నాశనం చేసేసారు. అలాగా ఈ ఇన్ఛార్జీల వల్ల కాంగ్రెస్ నష్టపోతుంది తప్పితే గ్రౌండ్ రియాలిటీస్ని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ తెలుసుకోలేకపోతుంది. అంతేకాకుండా హైకమాండ్ ఇంకా అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమలో కనపడతాం. ఎందువల్లంటే రాచరికపు వ్యవస్థలోంచి బయటకు రాలేకపోతుంది. ఇప్పటికీ కూడా హైకమాండ్లోని పెద్దోళ్ళు సామాన్య కార్యకర్తలు డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరిని అనంతపురం 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బెంగళూరు నగరంలోని విద్యారణ్యపురం ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆక్యూబ్ జావేద్ యలహంక మెయిన్ రోడ్డు సమీపంలో ఉండే షేక్ పర్వేజ్ పోలీసులకు పట్టుబడ్డారు. 3 టౌన్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ వివరాలను అనంతపురం డీఎస్పీ ప్రసాద్ రెడ్డి వెల్లడించారు.
ఆడ బ్రహ్మాండం తీసుకోండి చూడు రాజా స్టైల్ చూడండి సబ్జెక్ట్ పంపిస్తే ఇచ్చేసారు సబ్జెక్ట్ ఇచ్చేసారు రాజా వచ్చా మళ్ళీ మమ్మల్ని ఎన్నికలు నిలబెట్టండి జరుగుతాయి ఎన్నికలు నిలబెట్టే సార్ కొడతాను గోల్డ్ ఈరోజు అనంతపురం జిల్లా ఎస్పీ శ్రీ ఫకీరప్ప ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సార్కు రాబడిన సమాచారం మేరకు మన టీ టౌన్ సిఐ కె శ్రీనివాస్ గారు వాళ్ళ ఎస్ఐ వలీబస్ గారు వాళ్ళ సిబ్బంది మనకి ఈరోజు 11 గంటలకు రాజీవ్ కాలనీ హైవే వద్ద 2 వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండని చెప్పి సమాచారం వస్తే వాళ్ళ టీంకి వెళ్ళారు. అక్కడ 2 వ్యక్తులను పట్టుకోవడం జరిగింది. ఆ 2 వ్యక్తుల్లో ఒకరు సయ్యద్ అక్యూబ్ జావీద్ 27 ఇయర్స్, షేక్ పర్వేజ్ వయస్ 22 ఇయర్స్, ఇద్దరు విద్యారణ్యపుర కర్ణాటక రాష్ట్రం బెంగళూరు. వీళ్ళు అక్కడ డ్రగ్స్కు మాదక ద్రవ్యాల నిషేధిత డ్రగ్స్కి అలవాటు పడినారు. అక్కడ కర్ణాటక రాష్ట్రంలో కూడా వీళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ కేసులు ఉన్నాయి. బెంగళూరులో పరప్పన సెంట్రల్ జైలు కూడా వీళ్ళు పోయి వచ్చారు. అక్కడ వీళ్ళకు నైజీరియన్ వ్యక్తి పరిచయం అయ్యి వాళ్ళ ద్వారా డ్రగ్స్ సరఫరా చేయడం జరుగుతూ ఉంది. వీళ్ళు అక్కడ నిఘా ఎక్కువ కావడం వల్ల బెంగళూరు సిటీలో పక్క రాష్ట్రాల్లో వచ్చేసి డ్రగ్స్ అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో వీళ్ళు అనంతపురం రావడం ఈరోజు మనకు ఉదయం 11 గంటల ప్రాంతంలో 3 టౌన్ సిఐ వాళ్ళని పట్టుకొని విచారించడం జరిగింది. విచారణలో తెలిసింది ఏమంటే వాళ్ళకు ఒక నైజీరియన్ వ్యక్తి ఆంటోనీ షామిల్ అలియాస్ ఐకే అనే వ్యక్తితో జైల్లో పరిచయం ఏర్పడింది. అతను వీళ్లకు జైలు పోకముందు కొన్ని డ్రగ్స్ వీళ్ళంటే వాడకం కోసం ఇవ్వడం జరిగింది. దాంట్లో మిగిలిపోయిన డ్రగ్స్ ఇక్కడ అమ్మడానికి వచ్చేసి మనకు పట్టుకున్నారు. 8 grams మనకు MSMDA మెథాడిన్ డ్రగ్ అనే పట్టుబడింది ఇక్కడ. ఇది డిమాండ్ని బట్టేసి గ్రాము 4,000, 5,000 అట్లా ఎట్లంటే 6,000 కూడా అమ్మడం జరుగుతూ ఉంటుంది. చాలా సింథటిక్ డ్రగ్ ఇది. మత్తు ఎక్కువ కలగజేస్తా అని చెప్పేసి యువతకు అమ్మడానికి చూపడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కూడా మనం పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి 2 సెల్ ఫోన్లు 8 గ్రాముల డ్రగ్స్ సీజ్ చేయడం జరిగింది. వీళ్ళ మీద కేసు నమోదు చేశాము. ఈరోజు వాళ్ళను రిమాండ్కి పంపడం జరుగుతాం. లేదు, వాళ్ళు ఇక్కడ ఎవరైనా సరే వాళ్ళు ఎవరికైనా ఆ డ్రగ్స్ ఎవరికైనా అడిక్షన్ ఉంటే కనుక వాళ్ళని విచారణ చేసుకుని వాళ్ళకి అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. పర్టికులర్గా వాళ్ళు యూత్కి అమ్మేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీళ్ళకు పరిచయం అయినాడు జైల్లో. అతను ఇంకా జైల్లోనే ఉన్నారని చెప్పారు వాళ్ళు. తర్వాత అతన్ని కూడా మనము పట్టుకోవడానికి ప్రయత్నం చేసి అంటే ఇక్కడ మన కేసులో ప్రొడ్యూస్ చేసేదానికి వీళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత అతన్ని మళ్ళీ పీటీ వారెంట్ తీసుకొని రావడం జరుగుతుంది. ఎన్టీఆర్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి కలకలం సృష్టించింది. వత్సవాయి మండలం భీమవరం గ్రామానికి చెందిన భార్గవి నందిగమ్మ ప్రైవేట్ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. ప్రతిరోజు కళాశాలకు ఆర్టీసీ బస్సులో వెళ్లి వస్తుంది. ఈ క్రమంలోని కాలేజ్ నుంచి తిరిగి వస్తుండగా దాహం వేసి బస్సులో ఉన్న తోటి ప్రయాణికుల నుంచి మంచినీరు అడిగి సేవించింది. ఇంటికి వెళ్లిన తర్వాత కడుపులో విపరీతమైన నొప్పి వచ్చి స్పృహ తప్పి పడిపోయింది. స్థానికులు ఆమెను జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందిందని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు ఆసుపత్రికి వచ్చి బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. పెంటపాడు మండలం ప్రత్తిపాడు గ్రామంలోని ఆయిల్ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రత్తిపాడులోని FFF ఫ్యాక్టరీలో జరిగిన ఈ ప్రమాదంలో భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్లు తెలుస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లుగా భావిస్తున్నారు.
ప్రకాశం జిల్లా టంగుటూరులో యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు. చింతలపాలెం గ్రామానికి చెందిన కనకుర్తి మౌనిక్ చందు అనే యువకుడి మృతదేహం ఒంగోలు వెళ్లే రోడ్డు దగ్గర ఉన్న తూముల కింద నీటిలో లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఒంగోలు రిమ్స్ కు తరలించారు. ఈ ప్లేట్లెట్స్ తగ్గినాయని చెప్పి వీళ్ళకి అపాయింట్మెంట్ చేసినాము, జాయిన్ చేసినాము. ఏ హాస్పిటల్? మిడిక్యూర్ హాస్పిటల్తో జాయిన్ చేసిన తర్వాత వారం రోజుల నుంచి బాగానే ఉంది అని చెప్తున్నారు. మన ప్లేట్లెట్స్ సుమారు 6 ప్లేట్లు ఎక్కిన తర్వాత బాగుంది, మీరు పక్క జనరల్ వాడికి మారచ్చు, అంతా నీట్గానే ఉందని చెప్పి మార్చినారు. ఆడ ఉన్నట్టుండి ఏం ఫిక్స్ వచ్చింది. అలా ఎమర్జెన్సీ అని ఏం చెప్పలే, ఎర్ర చోటికి తీసుకొని పోతారా లేదా అని కూడా చెప్పలే. 3 గంటలకు వచ్చి ఆటో ఆగిపోయింది, ఏం చేయలేమని చెప్తా. ఇప్పుడు దాకా మీరు ఎంత డబ్బులు కట్టారు? ఇప్పుడు దాకా 2 లక్షలు పెట్టినాం సార్. ఇప్పుడు మళ్ళీ 1 లక్ష కట్టి తీసుకున్నాం. ఇప్పుడు చనిపోయారా సార్? చనిపోయారు సార్. 3 గంటలకు చెప్పి వాళ్ళు ఏం చెప్తున్నారు మీకు చెప్పండి. అమౌంట్ తీసుకోండి అని చెప్తాను. 91,000. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్షం నిర్వహిస్తున్న రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు విజయనగరంలో పర్యటించనున్నారు. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం విజయనగరం జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తారు. ఈ క్రమంలో జిల్లా టీడీపీ కార్యాలయంలో చంద్రబాబు పర్యటనకు సంబంధించి టీడీపీ నేతలు సమావేశమయ్యారు. చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు శ్రేణులు కృషి చేయాలని టీడీపీ నేత పల్ల శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పోలీస్ యంత్రాంగం మీద ఉందని చెప్పేసి ముందుగానే మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆయన రూట్ మ్యాప్ కూడా మేము పోలీస్ యంత్రాంగంకి పంపించడం కూడా జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కనుక పోలీస్ యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజారెడ్డి రాజ్యాంగం కాకుండా ఏదైతే అంబేద్కర్ గారు పెట్టారో ఆ రాజ్యాంగం ప్రకారంగా నడుచుకొని మరి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల గారికి సెక్యూరిటీ కావచ్చు, రూట్ కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ చేసినటువంటి బాధ్యత మరి ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ముఖ్యంగా మేము కోరేది ఒకటే, మీకు తెలిసిందే గతంలో కూడా గత అనుభవంతోనే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు ఎయిర్పోర్ట్ దగ్గర ఇబ్బందులు పెట్టడం కానీ ఇప్పటికి కూడా అలాంటివేవో జరుగుతాయేమో ఒక అనుమానం కూడా ఉంది మాకు. కనుక అలాంటివి జరగకుండా ఉండేటట్టుగా పోలీస్ యంత్రాంగం మీద మాకు ఆ నమ్మకం కూడా ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే ఈ టూర్ విషయానికి వస్తే రేపు 11 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో 11:15 కల్లా ల్యాండింగ్ ఉంటుంది. ల్యాండ్ అవుతారు. ఒక 15 నిమిషాలు ఎయిర్పోర్ట్ లాంచ్లో ఉండి 11:30 ఆ ప్రాంతంలో మరి బయటకు రావడం జరుగుతుందండి. అక్కడి నుంచి నేరుగా మన చిలకపాలెం టోల్ గేట్ ఏదైతే ఉందో రాజపులవ్ జంక్షన్ మీదుగా చిలకపాలెం ఎయిర్పోర్ట్ టోల్ గేట్ దగ్గర రీచ్ అవ్వడం, అక్కడి నుంచి రాజం వెళ్ళి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం తీసుకోవడం, అలాగే ఆ తర్వాత నైట్ హాల్ట్ మాత్రం అక్కడ రిసార్ట్ ఉంది, ఆ రిసార్ట్లో ఉంటారు. 23వ తారీఖున నేరుగా బొబ్బిలి వెళ్తారు. బొబ్బిల్లోని ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం తీసుకున్న తర్వాత 24 అక్కడే బస ఉండి 24వ తారీఖుని గజపతి నగరం విజయనగరం మీదుగా రాత్రి 9 గంటలకి విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రావడం జరుగుతుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ ఆవరణలో బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే దాస్యం వినయ భాస్కర్ నియోజకవర్గానికి పట్టిన దరిద్రమని మండిపడ్డారు. నియోజకవర్గంలో 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినా అతను 4 నిమిషాలు నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి చెప్పాలని సవాల్ విసిరారు. నగర మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న 29వ డివిజన్ సమస్యల వలయంలో కూరుకుపోయిందని మండిపడ్డారు. ప్రశ్నిస్తారు, జైల్లో పెట్టండి. రేషన్ కార్డుల మీద ప్రశ్నిస్తారు, జైల్లో పెట్టండి. స్మార్ట్ సిటీ నిధుల మీద ప్రశ్నిస్తారు, జైల్లో పెట్టండి. టెక్స్టైల్ పార్క్ మీద ప్రశ్నిస్తారు, జైల్లో పెట్టండి. స్లమ్ లో ఇంటి పట్టాల ఉంచి ప్రశ్నిస్తారు, జైల్లో పెట్టండి. ఆసరా పెన్షన్ల గురించి ప్రశ్నిస్తారు, జైల్లో పెట్టండి. ఎంతమందిని పెడతారు మీరు జైల్లో? నేను అందుకే అన్నా, నేను ఉట్టిగల్లే
దాస్యం మా ధైర్యం కాదు, దాస్యం హన్మకొండకు పట్టిన దరిద్రం అని చెప్పి నేను కాన్షియస్ గా అన్నా. వాస్తవం ఇది. దీన్ని ప్రశ్నిస్తే వినయ్ భాస్కర్ 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు, నువ్వు వార్డు మెంబర్ కూడా గెలవలే, నువ్వు ఎట్లా మాట్లాడతావు అడుగుతావు. అరే 4 సార్లు ఎమ్మెల్యే గెలిచిండు కదా, 4 సార్లు ఎమ్మెల్యే, 4 టర్ములు ఎమ్మెల్యే గెలిచినావు కదా, గా దళిత వాడలో కనీసం నీటి కనెక్షన్ ఇవ్వలేవా? గా కాజీపేటలో వైఎస్ఆర్ కాలనీలో కనీసం నీటి కనెక్షన్ ఇవ్వలేవా? కనీసం విద్యుత్ కనెక్షన్ ఇవ్వలేవా? కనీసం రోడ్డు కనెక్టివ్ ఇవ్వలేవా? 4 నిమిషాల పాటు నువ్వు కనీసం వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడగలవా అని చెప్పి నేను సవాల్ విసురుతున్నా. ఎస్, ఐఎమ్ ఛాలెంజింగ్ ద ఎమ్మెల్యే. 4 సార్లు ఎమ్మెల్యే గెలిచినటువంటి వినయ్ భాస్కర్ గారు 4 నిమిషాల పాటు దమ్ముంటే వరంగల్ అభివృద్ధి గురించి మాట్లాడాలి. ఎక్కడికి వస్తారా? మేము కూడా వస్తాం. భయపడతాం అనుకుంటున్నారా? తమాషా చేస్తానా? వరంగల్ ప్రజలకు, హన్మకొండ ప్రజలకు దిక్కు ఎవరు లేరనుకుంటున్నారా? భారతీయ జనతా పార్టీ మిమ్మల్ని అడుగడుగునా ప్రశ్నిస్తూ ఉంటది, గుర్తుపెట్టుకోండి. పెద్దపల్లి జిల్లాలోని ఇటుక బట్టీలలో పనిచేసేందుకు వచ్చిన వలస కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు రామగుండం కమిషనరేట్ పరిధిలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు డీసీపీ రూపేష్ అన్నారు. మండలంలోని గౌరెడ్డిపేట గ్రామంలో 2 ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికుల పిల్లలకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు గాను ఏర్పాటు చేసిన పాఠశాల సముదాయాన్ని ఆయన ప్రారంభించారు. చేయగారే కనబడతా సార్, ఒక్కసారి అట్లా పట్టుకోండి. సార్ ఇటు ఈరోజు రామగుండం కమిషనరేట్లోని పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి సర్కిల్లో ఇటుక బట్టీలు, ఈ పెద్దపల్లి జిల్లాలో ఇటుక బట్టీలు చాలా ఎక్కువ సంఖ్యలో ఉంటాయి. చాలా రాష్ట్రాల నుండి, ముఖ్యంగా ఒరిస్సా నుండి చాలామంది లేబర్స్ ఇక్కడ పనిచేయడానికి వస్తారు. సో వాళ్ళలో ఎక్కువగా ఇక్కడ మనకు చాలాసార్లు గత కొన్ని సంవత్సరాలుగా ఈ చైల్డ్ లేబర్ ఎక్కువ అవుతుందని ఒక అపవాదు ఉంది. సో దాన్ని కట్టెలు చేయడానికి చైల్డ్ లేబర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్లో ఈ బ్రిక్ ఇండస్ట్రీ ఉండాలని చెప్పేసి మా సిపి రామగుండం గారి ఆదేశాల మేరకు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ ధృవ అని చెప్పి అన్ని ఇటుక బట్టల యజమానులందరినీ పిలిచి, సో వాళ్ళు చైల్డ్ లేబర్ను అస్సలు వాడద్దు, పిల్లలకి కావాల్సిన చదువు చెప్పేయాలని చెప్తే వాళ్ళందరూ కూడా ముందుకొచ్చి ఒక డిజిటల్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో పిల్లలు చాలాసార్లు వాళ్ళ తల్లిదండ్రులు బట్టీలలో పనిచేస్తుంటే అక్కడికి పోయి వాళ్ళతో ఉండడము, వాళ్ళకి వాటర్ అందియడం అలాంటివి చేయడం జరుగుతుంది. సో దానివల్ల బయట నుండి చూసే వాళ్ళకి కానీ అలాగే వాళ్ళ తల్లిదండ్రులకు కానీ ఏదో ఒక పని సాయం చేస్తున్నారు. సో కన్వెన్షనల్ క్లాస్ రూమ్స్ కాకుండా ఈ డిజిటల్ క్లాస్ రూమ్స్ అయితే విజువల్స్ తోటి పిల్లలు కొంచెం ఇంట్రెస్టెడ్గా క్లాస్ రూమ్స్లలో కూర్చుంటారని చెప్పి ఒక ఆలోచనతో ఈ ప్రాజెక్ట్ ధృవ స్టార్ట్ చేయడం జరిగింది. సో దీనికి ఇటుక బట్టి యజమానులు అందరూ కూడా ముందుకు వచ్చి వాళ్ళ డబ్బులతోటి ప్రతి క్లాస్ రూమ్ డ్రాయింగ్స్, వైట్ మంచి పెయింట్ వేసి ఒక కిడ్స్ ప్లే రూమ్ లాగా క్రియేట్ చేసి టీవీలు కొని ఆ టీవీలలో డిజిటల్ కంటెంట్స్, రైమ్స్ తోటి, పాటలతోటి, ఆటలతోటి అన్నిటితో ఒక చిన్న లైబ్రరీ, కిడ్స్ లైబ్రరీ కూడా అందులో పెట్టి పిల్లలకి ఈరోజు క్లాస్ రూమ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ ఇలాగే త్రూఅవుట్ పెద్దపల్లి డిస్టిక్లో, పెద్దపల్లి సర్కిల్ పరిధిలో, సుల్తానాబాద్ సర్కిల్ పరిధిలో, అలాగే మంతని సర్కిల్, 2 టౌన్ సర్కిల్ పరిధిలో కూడా ఈ ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో దీనిలో భాగంగా ఈరోజు ఒక బేసిక్ మోడల్ ఎట్లుండాలని చెప్పేసి పిఎస్ఆర్ బ్రిక్స్ వాళ్ళది ఇక్కడ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా అందరికీ చెప్పేదంటే, ఏదైతే మనం స్టార్ట్ చేసామో దీన్ని
కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ చేస్తేనే దానికి ఒక అర్థం ఉంటుంది. అంతేగాని ఆరంభ శూరత్వంలాగా స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ తర్వాత కొద్ది రోజుల తర్వాత దాన్ని పట్టించుకోకుండా బాగుండదు. సో ఇటుకబట్టి యజమానులకు మళ్ళీ ఎవ్రీ ఇయర్ మేము మీటింగ్ తీసుకున్నప్పుడు ఈ పాయింట్ ఎస్పెషల్లీ పిల్లలకి చదువు ఖచ్చితంగా ఉండాలనే పాయింట్ని మెన్షన్ చేస్తాము. అండ్ కంటిన్యూస్గా కూడా ఎవ్రీ మంత్ విల్ మానిటర్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ఆల్ దీస్ క్లాస్ రూమ్స్, డిజిటల్ క్లాస్ రూమ్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ఓనర్స్ ఆఫ్ విక్టిమ్స్. సో ఈ ప్రోగ్రాంలో ఏసీపీ పెద్దపల్లి పాని గారు, మరి సిఏ పెద్దపల్లి, ఎస్ఏ పెద్దపల్లి వీళ్ళందరూ కూడా చాలా చొరవ తీసుకొని ఇంప్లిమెంటేషన్ చాలా బాగా చేశారు. సో దీన్ని ఆదర్శంగా తీసుకొని మిగతా బట్టి ఓనర్లు కూడా ముందుకు వచ్చి మంచి పిల్లలకి మంచి సౌకర్యాలు కల్పించి వాళ్ళ అభ్యున్నతికి తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాష్ట్ర వ్యాప్తంగా 9 జిల్లాల్లో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పంపిణీ ప్రారంభం. కామారెడ్డి కలెక్టరేట్ నుండి వర్చువల్ మోడ్ ప్రారంభించిన మంత్రి హరీష్ రావు. హైదరాబాద్ సిటీ వార్షిక నేర నివేదికను వెల్లడించిన పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. ఈ ఏడాది నేరాలు స్వల్పంగా పెరిగినట్లు చెబుతున్న గణాంకాలు. యేసుక్రీస్తు కృప దయ వల్లే కరోనా తగ్గిందన్న డిఎస్ శ్రీనివాసరావు. లేదంటే భారతదేశం మనుగడ సాధించేది కాదన్న వాక్యాలపై తీవ్ర దుమారం. కాంగ్రెస్ అధిష్టానంపై మాజీ ఎంపీ హర్ష కుమార్ హాట్ కామెంట్స్. ఇన్ఛార్జీలు ఏం చెబితే అధిష్టానం అదే నమ్ముతుందని శాఖ. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.